వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచిన సింగరేణి సంస్థకు కొత్తగా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా అధికారులు చేపట్టిన మీరు సింగరేణి సంస్థను కాపాడుతూ అలాగే ప్రధాన సమస్యలకు తెరదించండి, అది మీ చేతుల్లోనే ఉంది అంటూ హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ విజ్ఞప్తి చేస్తున్నారు. సింగరేణిలో నైని ప్రాజెక్ట్ తగాదాలకు తెరదింపండి, క్యాన్సిల్ చేసిండ్రు, అదే మాటపై ఉండండి. రాజకీయ కొట్లాటలతో ముందుకు వస్తున్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఆ ప్రాజెక్ట్ నాకు కావాలి అంటే నాకు కావాలని కొట్లాట చేస్తున్నారు. అలాగే దాని విలువ 25,000 కోట్ల ప్రాపర్టీ ఉందని చూపించారు, కానీ అది లక్షల కోట్ల ప్రాపర్టీకి చెంది ఉందని నేను చెబుతున్నాను. దానిపై రివ్యూ మీటింగ్ పెట్టి 1,00,000 కోట్ల ప్రాపర్టీపై వివరాలు తెలుసుకోవాలని విన్నపం చేస్తున్నాం. కొంతమంది సింగరేణి ఆఫీసర్లు కాంట్రాక్టర్లతో ములాఖతై తక్కువ రేట్లతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని, కంపెనీని ముంచేవారికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు ఇవ్వవద్దని హెచ్ఎంఎస్ కోరుతుంది. ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, సింగరేణి సిఎన్ఎండి గారికి హెచ్ఎంఎస్ అప్పీల్. నైని ప్రాజెక్ట్ తగాదాను తెరదింపండి. క్యాన్సల్ చేసిండ్రు, క్యాన్సల్ మీదనే కట్టుబడి ఉండండి. రాజకీయ నాయకుల కొట్లాట తగాదా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. నాకు కావాలంటే నాకు కావాలి, నాకు కావాలంటే నాకు కావాలి ఆ ప్రాజెక్ట్. దాన్ని మళ్ళీ రివ్యూ చేయించండి. 25,000 కోట్లదే ప్రాపర్టీ ఉన్నది అన్నారు, 1,00,000 కోట్ల ప్రాపర్టీ అక్కడ ఉన్నది. మనలో ఉన్న కొంతమంది ఆఫీసర్స్ కాంట్రాక్టర్లతో ములాఖాత్ అయి తక్కువ వేసిండ్రు, రెడ్యూస్ చేసిండ్రు. బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది, దొంగ దందా జరుగుతుంది. అందరికీ నగ్న సత్యం, మీకు తెలుసు, మాకు తెలుసు. బొగ్గు మాఫియా, కాంట్రాక్టర్ మాఫియా రాజ్యం వెళ్తుంది అక్కడ. కనుక కంపెనీని ముంచే వాళ్ళు ఎవరెవరైతే ఆఫీసర్లు ఉన్నారో, మేము చెప్తున్నాం మా అంచనా ప్రకారం 1,00,000 కోట్ల ప్రాపర్టీ ఉందని. మినిమం 50,000 దాటి ఉంటుంది, కానీ 25,000 కాదు. కాంట్రాక్టులు అందరూ తన్నులాట. ఎందుకంటే 25,000 ఎస్టిమేషన్ వేసిన వాళ్ళు 50,000 పైన ఉంటుంది. అది ఒక్కటి చేసుకుంటే సార్ దునియా అంతా ముంచుకోవచ్చు అన్న ఆలోచనలో ఆ కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇది నగ్న సత్యం. కనుక మీరు నీతిపరులు, నిజాయితీపరులు, జడ్జిగా చేసిన వాళ్ళు మీరు కానీ, డైరెక్ట్ పర్సనల్ కానీ, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు మనకు ఉన్నారు. మీరు జిల్లా జడ్జిగా పనిచేసిన వాళ్ళు, జడ్జిమెంట్ ఇచ్చే రైట్స్ మీకు ఉంటాయి. సింగరేణిలో ఉన్నారు, సింగరేణిని కాపాడండి అని మా హెచ్ఎంఎస్ అపీల్. దానికి మా సింగరేణి కార్మికులే పనిచేస్తారు. సింగరేణి కార్మికుల ద్వారానే ప్రొడక్షన్ తీపియండి. ఎప్పుడైతే అవుట్సోర్సింగ్ రాకముందు ఒక్క పైసా కరప్షన్ జరగలే. అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చినారో, ఓబీ కాంట్రాక్టర్స్ వాళ్ళు వచ్చిన తర్వాతనే కరప్షన్ల మీద కరప్షన్, పోటీలు, జనరల్ మేనేజర్ పోస్ట్ నుండి డైరెక్టర్ దాకా పోటీలు. నేను కావాలి, నేను కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఇంతకుముందు సీనియారిటీ ప్రకారంగా జస్టిస్ నడిచింది ఇక్కడ. దీంతో మీరు అర్థం చేసుకోండి. మీరు మంచి పరిపాలన దక్షకులని తెలిసింది మాకు, మా ఎంక్వైరీలో కూడా ఉన్నది. కనుక హెచ్ఎంఎస్ జాతీయ కార్మిక సంఘం, సింగరేణి సంస్థ నడవాలి, నిరుద్యోగుల ఉద్యోగాలు రావాలనే కాన్సెప్ట్ తోటి మేము నడుస్తున్నాం. హక్కులు పరిరక్షించుకోవాలని. కనుక ఎన్ని రోజులు దీనికి ఓకే, రద్దు చేసిన ఖతమైపోయింది, మనమే చేద్దాం. ఇంకోటి, ఒరిస్సా కార్మికులు తిరుగుబాటు చేస్తే ఎవరు అక్కడ అడుగు పెట్టలేరు. భూ నిర్వాసులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. గుంట భూమి పోయినా అక్కడే రూల్ అట్లున్నది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు పెన్షన్ కూడా ఉన్నది వాళ్ళకు. అవన్నీ వాళ్ళకు తెలిసినాయి అన్నీ. మీరు రాగానే అటాక్ చేస్తారు. కనుక లోకల్ వాళ్ళకు అపాయింట్ చేయండి, సింగరేణి కంపెనీ ద్వారా నడిపేయండి, ఎక్స్పర్ట్స్ను కొందరు ట్రాన్స్ఫర్ చేయించండి, లేకుంటే అపాయింట్ చేయండి. పర్మనెంట్ ఉద్యోగాలు చేయాలనేది. పర్మనెంట్ ఉద్యోగాలతోటే సింగరేణి బాగుపడ్డది. ప్రైవేట్ వాళ్ళు వచ్చిన తర్వాత సింగరేణి సర్వనాశనమైంది. కొంతమంది జేబులు నిండినాయి, కొంతమంది దోచుకున్నారు, దండుకున్నారు. అదే బాటలో సింగరేణి చంపడానికి ప్రయత్నం చేసిన బంగారు బాత్ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, నిరుద్యోగులకు. ఇటువంటి బంగారు బాతును కూసుకొని తినద్దు. దీన్ని కాపాడాలని మరోసారి సిఎన్ఎండి గారికి, డైరెక్టర్ పర్సన్ గారికి హెచ్ఎంఎస్ అప్పీల్ చేస్తుంది. సింగరేణి డైరెక్టర్ పర్సనల్ గారికి మా మనవి. సింగరేణిలో వీసీల పేరుతో పని తప్పించుకుంటున్న పర్సనల్ అధికారి, ఇంకా కొంతమంది అధికారులు. నెలకు ఎన్ని వీసీలు ఉంటాయి? ఆ వీసీలతో ఏమైనా లాభం జరుగుతుందా? వీసీలలో వన్ వే పోతుంది. ఆఫీసర్లను అడిగితే అన్ని అబద్ధాలు చెప్తారు, సగం అబద్ధాలు.
ఇవాళ కార్మికుల పరిస్థితి ఏమైందంటే ఎవరికి చెప్పుకోవాలంటే పెద్ద మనిషి లేడు. యూనియన్లో పోయి మాట్లాడితే ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం, మాకు ఈ పని ఉంది ఆ పని ఉంది తప్పించుకునే వ్యవహారం. ఛార్జ్షీట్లు ఇస్తున్నారు, ఎంక్వైరీలు చేస్తున్నారు. ఎంక్వైరీలలో కూడా తమాషా చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న పైసలు తీసుకొని పెండింగ్లో ఉన్న ఎంక్వైరీలను పక్కన పెట్టి పైసలు ఇవ్వను ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేస్తాను. సుప్రీంకోర్టు నుండి మొదలుపెట్టి హైకోర్టు వరకు కూడా లోకల్ కోర్టులు కూడా సీనాటి ప్రకారం కేసులు సెటిల్ చేస్తారు. కానీ మన సింగరేణి అట్లా కాదు, డబ్బులు ఇచ్చేదో మ్యామ్ చేస్తే అని పక్కన పెడతారు. కొత్తగా వచ్చి బెదిరించి వాళ్ళు ఏమైనా చెప్పకపోతే వాళ్ళ ఎంక్వైరీలు మొదలు పెడతారు. దీన్ని చక్కగా చేయవలసిన అవసరం డైరెక్టర్ పర్సనల్ గారికి ఉన్నది. డైరెక్టర్ పర్సనల్ గారు మీ మీద నమ్మకం ఉంది, మీరు కలవకపోయినా కార్మికులు మీతో నమ్ముతున్నారు. మీరు ఒక ఆఫీసర్లతో మాట్లాడారు. ఆఫీసర్లు కాకుండా నెలకు ఒక్కసారి 15 రోజులకు ఒక ఏరియాలో డైరెక్ట్ కార్మికులతో కలవండి. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ ఆపదలు చెప్తారు. ఇవాళ కొన్ని సంఘాలు ఉన్నాయి, గెలిచిన సంఘాలు ఉన్నాయి. ఆపద కొరకు వాళ్ళు పోయి చెప్పుకుంటే ఎన్ని పైసలు ఇస్తామని అడుగుతారు, పైసలు తప్ప ఏం మార్గం లేదు. కనుక కార్మికుల గోడు వినే నాదుడు లేడు అన్నది ప్రచారంలోకి వస్తుంది. తక్షణమే పర్సనల్ డిపార్ట్మెంట్ను ప్రక్షాళన చేయండి. లాంగ్ స్టాండింగ్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయండి. రిటైర్మెంట్ అయ్యే ముందు డబ్బులు దండుకోవడానికి వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళని సిగ్నేచర్ పవర్ పక్కన పెట్టండి అని హెచ్ఎంఎస్ కోరుతుంది.